గారి దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం కాకా కాకా ఆధారంగా తెలుగులో ఘర్షణ పేరుతో ఆ సినిమాని రీమేక్ చేశారు. మూల చిత్రంలోని బాణీలన్నీ యథాతథంగా ఉంచేసి 2 పాటలకి మాత్రం కొత్త బాణీల్ని అందించారు మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ గారు. విశేషం ఏంటంటే ఆ 2 బాణీలే ఇక్కడ తెలుగులో సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. అందులో ఒకటి హరిణి పాడిన అందగాడా అందగాడా అన్న పాట. చిత్రంలోని అన్ని పాటలకి సందర్భోచితమైన సాహిత్యాన్ని అందించారు ప్రముఖ గేయ రచయిత కులశేఖర్ గారు. మరి ఆ పాటతో మన ముందుకొచ్చేస్తుంది శ్రీమతి హరిణి. అందగాడా
హారిస్ జయరాజ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఘర్షణ సినిమాలోని సాంగ్ అండ్ ఇన్ ద తమిళ్ వర్షన్ ఈ సాంగ్ ఉందా? It's a different song. ఓకే, Sung by Bombi Jayashree ma'am. కానీ ఈ ట్యూన్ కాదు. This is not the tune. ఓకే, సో ఏవైతే 2 సాంగ్స్ ఆయన డిఫరెంట్గా కంపోజ్ చేశారో తెలుగు కోసం, ఈ 2 సాంగ్సే ఇక్కడ చాలా హిట్ అయ్యాయి. Thank you so much. ఓకే, సో థ్యాంక్ యూ హరిణి. థ్యాంక్ యూ. Thank you. Thanks a lot. తెలుగు వారి పెద్ద పండగ, మన అందరి పండగ సంక్రాంతి పండగ. వన్ రౌండ్లో మీరు జడ్జెస్తో పాడబోతున్నారు అనమాట. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. చరణ్ గారు, మీరు అచ్చం బాలు గారు అబ్బాయి ఎలా? మీ గాత్రం కూడా తెలుగు జాతి సంపదయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ పండగే పొరపాటే. ఉండని నా గుండెలోనా. ఇంత మధురమైన పాట సార్తో పాడే అవకాశం నీకు దక్కడం అనేది నిజంగా చాలా అదృష్టం. సునీత ఎదురుగుండా నిలబడి పాడాలంటే కాళ్ళు వణుకుతున్నాయి. పండగమే భయమే. చేరుకున్నది కళ ఇదంతా. సంక్రాంతికి మామూలు పిండి వంటలు వెరుగుదు కానీ నువ్వు చాకోబార్ కూడా యాడ్ చేస్తావు. మేడం కూడా చాకోబార్ లాంటి వారే సార్ నా లైఫ్ లో. సునీత చక్కటి ములక్కాడ కూర ఉంటది, రెడీ చేసుకో. మునగ చెట్టు ఎక్కిచ్చాడు. పండగే ప్రశంస. తప్పులే ఒప్పులు పెట్టకే తిప్పలు అమ్మడు. గోవింద గోవింద సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ గా నిలిచిపోయినటువంటి పాట. అదంతా కూడా రిథమ్ ప్యాటర్న్ ఎంత బాగుంటుందో, ఎంత కొత్తగా ఉంటుందో. చాలా గొప్ప పాట, ఎంత మంచి పాట. గుండెలలో గుణపాలు మామూలుగానే ఆయన గొంతులో ఒక భావ ప్రకటన శక్తి లోపలనే ఉంటుంది. అవన్నిటిని తట్టుకొని నిలబడి పాడటమే గొప్ప విషయం. హౌ లక్కీ డు యు ఫీల్? బ్లెస్డ్ అనేది చాలా చిన్న పదం అని నాకు అనిపిస్తుంది సార్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దానికి నిదర్శనం ఇప్పుడు చూపించిన చరణ్కి ప్రత్యేక అభినందనలు. నీ గురించి చెప్పడం మర్చేంత బాగా పాడావు. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట. మీరు పాడుతుంటే ఫ్లూట్ ఊకొట్టినట్టు అనిపించింది నాకు. ప్రతి వాక్యాన్ని కూడా ఆయన చక్కగా స్పందిస్తున్నాడంటే అది ఇళయరాజా గారి గొప్పతనం.